నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన సివిల్ ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు రేపు 20వ తేదీన బుధవారం నాడు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం తండేవలస ఆర్టీఓ కార్యాలయం దారి శ్రీకాకుళం గ్రామీణ మండలం వద్ద ఉదయం 9 గంటలకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ పరేడ్ గ్రౌండ్లో సెలక్షన్స్ ప్రక్రియకు హాజరై ఏపీ ఎస్పీ సివిల్ విభాగంలో ఎస్టీ ఎస్సీటీపీసీలుగా తుది రాత పరీక్షలో ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వద్ద రేపు అనగా బుధవారం 20వ తేదీ ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. అభ్యంతరాలను ఆగస్టు 22వ తేదీలోగా తెలియజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ డివిజనల్ మేనేజర్ పోస్టునకు జిల్లా సెలక్షన్ కమిటీ నియామక నోటిఫికేషన్కు సంబంధించి ఆగస్టు 10వ తేదీ వ్రాత పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి ఫలితాలు, అనుభవంనకు మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను జిల్లా వెబ్సైట్ శ్రీకాకుళం.ap.gov.in ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంచబడునని ఈ ప్రకటనలో వివరించారు. ప్రొవిజనల్ జాబితాలో అనుభవంనకు మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా అందజేయవలసిందిగా తెలిపారు. అభ్యర్థుల వివరాలకు జిల్లా వెబ్సైట్ను సందర్శించుకోవాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ కురుక్షేత్ర జిల్లా హర్యానా రాష్ట్రంలో జరగబోయే అంతర్రాష్ట్ర యూత్ రెడ్ క్రాస్ ట్రైనింగ్ క్యాంపుకు ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం జిల్లా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ చిరంజీవులు ఏ నరేష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం పురుషులు మరియు బి శరత్ కుమార్ కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం నుండి ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొంటారని తెలిసి మరియు వారికి రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు తగు జాగ్రత్తలు వివరించి మన శ్రీకాకుళం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరినారు. ఈ ట్రైనింగ్ క్యాంపులో బేసిక్ ఫస్ట్ ఎయిడ్, ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్, స్వచ్ఛ భారత్ అభియాన్, మానవత విలువలు మరియు హక్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వాలంటరీ బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్, జరగబోయే క్విజ్ కాంపిటీషన్ మరియు వ్యాసరచన పోటీల్లో కల్చరల్ యాక్టివిటీస్ నందు పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడి 4వ సెమిస్టర్ విద్యార్థులకు జిల్లాలో 6 కేంద్రాల్లో తుది పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. టెక్కిలి, పలాస, రాజాం, పాలకొండల్లో ఒక్కో కేంద్రం, శ్రీకాకుళం పట్టణంలో 2 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 14 బీఈడి కళాశాలకు చెందిన సుమారు 1100 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని డాక్టర్ బిఆర్ఏయు పరీక్షల డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. కాగా ఈ నెల 18వ తేదీ క్యాంపస్ కేంద్రంగా జరగాల్సిన 3 5 న్యాయ విద్యా కోర్సులకు సంబంధించి వివిధ సెమిస్టర్ల పరీక్షలు వర్షాల కారణంగా వాయిదా వేశామని, వీటిని సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాడు పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ ఆర్జే రత్నాకర్, శ్రీమతి హిమవాహిని రత్నాకర్, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ చక్రవర్తి, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రెసిడెంట్ శ్రీ నిమిష్ పాండ్య, శ్రీమతి కమలా పాండ్య చేతుల మీదుగా ప్రారంభించబడి ఇందులో భాగంగా 2 జ్యోతులు వెస్ట్ బెంగాల్కు పయనమవుతూ మార్గ మధ్యలో శ్రీ సత్యసాయి విద్యా విహార్ రామకృష్ణపురానికి ఈరోజు మధ్యాహ్నం 12:50 చేరుకోగా జ్యోతులకు ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ తాలాసు శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వేద మంత్రోచ్చరణ మరియు బ్రాస్ బ్యాండ్తో పాటుగా భజన సంకీర్తనలతో స్వాగతం పలకగా ఈ జ్యోతిలు దేశ దిశలో పర్యటిస్తూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో పాటుగా ఆధ్యాత్మిక భావాలు అందరిలో పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ చైర్మన్ రామేశ్వరరావు వివరించగా ఈ పవిత్రమైన కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ బైరాగి మాస్టర్, సమితి కన్వీనర్ ఈపల్లి తిరుమల, జోనల్ బాల వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి అరుణ, పొట్నూరు శ్రీనివాసరావు, బెల్లాల వెంకటరమణ, శరత్ బాబు, జగదీష్, అనుదీప్, దాలేటి లావణ్య, కృష్ణ, మౌనిక, అనిత, ప్రవీణ పాల్గొన్నారు. గ్రీన్ ఫీల్డ్లో ఘనంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పుట్టినరోజును తలాటం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కాకినాడ రూరల్ మండలం తిమ్మాపూర్లో గల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాలలో జనసేన నాయకులు తలాటం దుర్గబాబు, తలాటం బుజ్జిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి రాత్రి భోజనం అందించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జన సైనికులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన రాజ్యసభ సభ్యులైన సానా సతీష్ బాబు గారు పుట్టినరోజు వేడుకలు గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో జరుపుకుంటూ ఉంది. అన్నయ్య అంగు ఆర్భాటాలకు వెళ్ళకుండా ఈ సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసి ఈ పిల్లల యోగక్షేమాలు తెలుసుకుండి అలాగే కేకులు, బిస్కెట్లు, అలాగే వాళ్ళకి భోజన వసతులు కల్పించడం జరిగింది. అలాగే అన్నయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా వంతు మమ్మల్ని చేయమని ఆయన ఆదేశాల వరకు చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఇంకా ఉన్నతమైన పదవులకి ఆయన వెళ్ళాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ మరొకసారి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా ఉన్నారంటే సతీష్ బాబు గారు ఆఫీస్కి ఎవరైనా సరే ఆపదలో ఉన్నారని వెళ్తే ఖచ్చితంగా ఆయనకి తోచిన సాయం ఆయన చేసి వాళ్ళని ఆపద నుండి కాపాడే వ్యక్తి మన సతీష్ బాబు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి ప్రతి కుటుంబం అని చెప్పి రీసెంట్గా మొన్న కూడా ఐపీఎల్ ఫైనల్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా 3 రోజులు పండగ వాతావరణంలో డిఎస్ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసి 3 రోజులు కూడా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అలాగే నా సోదరుడు బుజ్జిబాబు చెప్పినట్టుగా భారతదేశం మొత్తం మీదే సెంట్రల్ గవర్నమెంట్లో 3 యూనిట్లు క్యాన్సర్ ముందుగా కనిపెట్టి క్యాన్సర్ వచ్చిందనేసరికి ఆ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్గా చేసుకోవాలని చెప్పి 16 కోట్లు ఖర్చు పెట్టి ఆ మిషన్ మనం కొనుక్కోవాలంటే 16 కోట్లు అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్తో మన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు మాట్లాడి కాకినాడకి ఫస్ట్ తెచ్చిన వ్యక్తి మన సానా సతీష్ బాబు గారు. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో మనం పాల్గొనడం చాలా సంతోషం. ఆ పేదల కోసం ఆ వ్యక్తి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి పదవులు రాజ్యసభే కాకుండా ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. జనసేనని తిమ్మాపురం తరఫున నా పేరు మాదారపు తాతాజీ. ఇప్పుడు ఏంటంటే సతీష్ గారు అంటే సానా సతీష్ బాబు గారు ఇవాళ పుట్టినరోజు 150 సంవత్సరాలు చేసుకోవాలని, ఈయన ఉంటే మొత్తం ఉన్నత పదవులన్నీ పెద్ద పదవులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఆశ్రయ ఓల్డేజ్ హోంలో ఘనంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పుట్టినరోజు వేడుకలు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం రామకృష్ణ నగర్ వద్ద గల ఆశ్రయ ఓల్డేజ్ హోం వద్ద వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ కింజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనంతో పాటు వృద్ధులకు వినోదంగా ఉండేందుకు టీవీని బహుకరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయమని, సానా సతీష్ బాబు యూత్ ద్వారా ఎంతో మందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించాలని తెలిపారు. ముఖ్య అతిథులుగా కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ హరిగల శ్రీనివాసరావు అనే బున్ని, సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణరావు వృద్ధులతో మాట్లాడి వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అర్జున్, జనసేన నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జున్నూరి బాబ్జీ, భద్రారావు, మాజీ ఎంపీటీసీ వెలుగ రామకృష్ణ, సాయి చలమాజీ, ఆశ్రయ ఓల్డేజ్ హోం ఇన్ఛార్జ్ రేఖ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు మా ప్రీతం నాయకులు కాకినాడ ముద్దుబిడ్డ శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనగా అత్యంత సన్నిహితులైన పెద్దలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు మా గ్రామం వాకలపూడిలో ఆశ్రయ వృద్ధాశ్రమం వారి కోరిక మేరకు ఈరోజు వారికి భోజన సదుపాయంతో పాటు కూడా వారికి టీవీ కావాలని అడిగినప్పుడు సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ఈరోజు వారికి ఒక 31 ఇంచెస్ టీవీని ఈరోజు ఆయన పేరు మీద బహుకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే
ఆ టీవీ వాళ్ళకి అందజేసిన గౌరవ పెద్దలు సోదర సమానులు కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ అరిగెల శ్రీనివాసరావు అనే బున్ని గారికి, అలాగే సానా సతీష్ బాబు గారు క్యాంప్ ఆఫీస్ నుంచి చేసిన నా సహచార మిత్రులందరికీ, అలాగే నా కోరిక మన్నించి వచ్చిన ప్రెస్ మిత్రులకు, అలాగే ఆశ్రమంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేస్తున్నాను. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈఎక్స్ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు గారు వాల్ టీవీ ఈరోజు భోజనాలు టిఫిన్లు వాల్ టీవీ బహుమతిగా ఇచ్చారు కనుక వృద్ధులు తరపున మా ఆశ్రమం వృద్ధుల డైరెక్ట్ ఎండి గారు మల్లేశ్వరి గారు ఆశ్రమవాసుల తరపున మా అందరి తరపున శుభాకాంక్షలు సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గణేష్ చతుర్థి వేడుకలు పర్యావరణాహితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యావరణ రహిత గణేష్ చతుర్థి పోస్టర్ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ విడుదల చేశారు. పర్యావరణ ఇంజనీర్ బి కరుణశ్రీ మాట్లాడుతూ పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహాలు డెలివరీ అవుతాయని అన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. మన భక్తిని ఆచరిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకుందామని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకుంటే ఎదుటివారి కళ్ళలో ఆనందం చూసిన వారం అవుతామని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ అలియాస్ బాబ్జీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కటకం శెట్టి బాబీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కటకం శెట్టి బాబీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో జరిగే వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని, దాని ద్వారా ఎదుటి వారి కళ్ళల్లో ఆనందం చూసిన వారవుతారని అన్నారు. అనంతరం జనసేన మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కటకం శెట్టి బాబీ అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కటకం శెట్టి బాబీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ కూడా పండగ వాతావరణంలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా నేను కూడా ఈరోజు బాబీ గారి పుట్టినరోజు అని చెప్పి పని కట్టుకుని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఆయన ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు, ఎందుకంటే పార్టీలో పాపం నాతో కన్నా ముందు నుంచే పార్టీలో ఉన్నారు. ఆయనకి పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరొకసారి కటకం శెట్టి ప్రభాకర్ బాబీ గారికి మనస్ఫూర్తిగా జన్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇంటికి వచ్చిన అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు మన మండల ప్రెసిడెంట్ మనం ఈరోజు ఎలక్షన్ ఉంది కాబట్టి టీడీపీ నాయకులు అందరూ కూడా బాబీ గారు కూడా అక్కడికి వచ్చేస్తారు. మధ్యాహ్నం చేయాలని కావాలంటే 12 దాటితో పెట్టుకుందాం. అందరూ కూడా బాబాన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే బాబాన్నయ్య అంత మంచి మనసు, మరి తెలుగుదేశం నాయకుల్లో కొంత ఉత్సాహంగా ప్రతి దానికి మరి ఎంతో కష్టపడి పార్టీకి బలోపేతం చేయడానికి ముందుకున్న ఏకైక ఘనత మనం కటకం శెట్టి బాబీ అన్నయ్య గారికి. ఎందుకంటే ఇలాంటి నాయకులకి ఉన్నత స్థాయిలో మంచి మంచి పదవులు, అలాగే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎమ్మెల్యేగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బాబీ.
బలోపేతం చేయడానికి ముందుకున్న ఏకైక ఘనత మనం కదంచెట్టి బాబీ అన్నయ్య గారికి. ఎందుకంటే ఇలాంటి నాయకులకి ఉన్నత స్థాయిలో మంచి మంచి పదవులు, అలాగే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున మరి ఎమ్మెల్యేగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే బాబీ అన్నయ్య. మన ప్రీతము కంచాలు పెట్టి చేద్దాం. ఘనంగా చిలుకూరి రామ్ కుమార్ జన్మదిన వేడుకలు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు, శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ బీజేపీ అధ్యక్షులు నండూరి సత్యబాబు, బీజేపీ జిల్లా పార్లమెంటు కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, బోరిశెట్టి వీర వెంకటకృష్ణ, లీలావతిల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, అభిమానులు శాల్వాతో పూలదండ వేసి ఘనంగా సత్కరించి కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పార్టీలో నాకు ఇష్టమైన వ్యక్తి, నిజాయితీపరుడు, ఉన్నట్టుగా మాట్లాడడం, మనసులో ఏమి పెట్టుకోకుండా ఏదైతే చెప్పాలో సూటిగా చెప్పడం, మంచి వ్యక్తి, అందరిని అభిమానించే వ్యక్తి, కార్యకర్తల్ని వాడుకోవాలనుకోకుండా ఆయనే తన వాడుకోండి అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన తెలియజేస్తున్నాను సార్. ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విచ్చేశారో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన జన్మదినమే, రాజకీయం కాదు. కాకపోతే ఏంటంటే వచ్చాం కాబట్టి మనం అందరం రాజకీయాల్లో పార్టీలో ఉన్నాం కాబట్టి 4 విషయాలు మాట్లాడుకుంటున్నాం. అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడికి ఒక 7 మంది మండలాధ్యక్షులు పైన వచ్చారు, 9 మంది. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని తీసేస్తాం లేదా మీరు సరిగ్గా పని చేయట్లేదు ఇలాంటివి చెప్తున్నారని తెలిసి కంప్లైంట్ పెట్టారు మాకు. మేము అన్నాం ఏంటంటే అలాంటి విషయాలు ఏమి పట్టించుకోవద్దు, మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి. మనకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. ఈరోజు నేను ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు, ఎవరో ఉంటుంటారు ఏదో పదవులు, అదేమొద్దు. మనకి పార్టీ ముఖ్యం, పని చేసుకుంటూ పోండి. ఎవరు మంచి వ్యక్తి అన్నది కాలం నిర్ణయిస్తారు. ఇప్పుడు మనమే ఎంతమంది ఉన్నాం, మనకే ఒక అర్థమవుతుంది కదా ఇక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో, జరగబోతుందో ఇవన్నీ మనం చూసాం కదా. దాంట్లో మన లోపాలు ఏంటో తెలుస్తున్నాయి కదా. ముందున్న వ్యక్తి ఎలా చేశారు, ఏం చేశారు, అభిమానం ఎలా చూశారు మన అందరినీ. ఏ వ్యక్తి మీద కూడా మన వ్యక్తిగతంగా బురద జల్లే వ్యవస్థ పెట్టుకోవచ్చు. చేసుకోవడానికి వారు డొనేషన్ చేశారు. ఎందుకంటే అలాగే తాళాలు డోలాలు చెప్తున్నారు. అంటే భజనకి సంబంధించి అంటే భక్తి భావంతో ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుందని ఆలోచన. ఆ విధంగా ఆయన రామ్ కుమార్ గారు చేశారు. అలాగే ఆయన అధ్యక్షుడిగా కూడా ఏదో స్టార్టింగ్లో 2-3 సంవత్సరాల కొంచెం పార్టీ గురించి అవగాహన తక్కువయ్యేట్టు తెలియజేమో ఇబ్బందులు జరిగినా కానీ తర్వాత వెంటనే తేరుకుని కార్యకర్తలను ఎలా చూడాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఆయన కలిగి మీ అందరి ముందులో ఒక స్థానం కల్పించుకున్నారంటే ఈ రోజున చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. అదేవిధంగా అలాగే మనందరితో కూడా ఒక సామాన్య కార్యకర్తకు కూడా పైన పెట్టి మంచి అవకాశం, మంచి పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులను కూడా కొంతమంది వండి కేవలం మానేసి దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. గతంలో అవన్నీ పక్కన పెడతాం. ఈరోజు ఇక్కడ రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం అందరం భారతీయ జనతా పార్టీ ఎక్కువ మంది కార్యకర్తలు అందరూ కూడా 90% నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చేత ఆ రకమైన పార్టీలో కూడా వెళ్ళవలసి వస్తున్నాం. ఈ రోజున ఎవరు నాయకత్వమైనా మనం నరేంద్ర మోదీ గారు, అలాగే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు,
ముఖ్యంగా ఈ దేశ ధర్మం కోసం, ఈ దేశ సౌభ్రాతృత్వం కోసం మనందరూ కూడా ఈ పార్టీలో ఉన్నాం. అంతేగాని ఎవరికి కూడా ఈ పార్టీలోకి వెళ్తే డబ్బులు వస్తాయని కళ మనకు తెలుసు. ఎందుకంటే వేరే వేరే పార్టీలోకి వెళ్తే కనీసం సామాన్య కార్యకర్త కూడా ఏ రకంగా సంపాదించుకుంటే ఎవరికీ తెలుసు. ఎవరు సంపాదించకపోయినా ఎవరి చేతి రూపాయి కూడా అవసరం. కానీ మన పార్టీలో మీ పెట్రోల్ మీరే కొట్టించుకోవాలి, మీ పనులు కూడా పక్కన పెట్టుకుని పార్టీ కార్యక్రమాలకు రావాలి. దేనికోసం? ఇదంతా సంప్రదాయం కోసం. మన ఏదైతే హిందూ ధర్మం ముందుకు వెళ్ళాలి, మన పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో మనందరూ కూడా ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాం. కేవలం మనం ఏదో వర్గ విభేదాల గురించి లేదంటే ఒక బురద చల్లడం కోసం వ్యక్తిగత ద్వేషాలు ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరికైనా దోషాలు ఉన్నాయా చెప్పండి? ఇబ్బందులు ఉన్నాయా? ఎవరితో వ్యక్తిగత గొడవలు లేవు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.